చూపిత్తప్పా చిక్కు చిక్కు. మినిమం 3 లీటర్ల మెయింటెనెన్స్ చేయాలి, ఏదైనా బండి అవుతుంది. ఇది 4 ఇంటికి వెళ్ళి వచ్చాను. నైట్ టైం అక్కడ 15 4 లైట్ ఒకేసారి వెళ్ళిపోయి ఇలా చిలకోటి ఇదేనా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సిగ్నల్ లైట్ కింద ఐపీఎం లో పీఎం చాలా నించో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం. నెక్స్ట్ ఏంటంటే ఈ సెన్సార్ ఉంటుంది, ఇంజిన్ సెన్సార్. ఓకేనా, ఇప్పుడు నేను సెల్ఫ్ కొడితే ఇది ఆరిపోతుంది. చూస్తారా, ఇది మీ బండి రన్నింగ్లో వెళ్ళకూడదు, వెలిగిందని కంప్లైంట్ ఉన్నట్టు. ఓకే, దాన్ని వెలిగిందని కూడా 1 డే చూడండి, 2 డే కూడా అది వెలిగితే షోరూమ్ మొత్తం క్లియర్ చేస్తాను. ఏబిఎస్ ఉంది, ఆడిపోయి బ్రేక్ సిస్టమ్ వెలుగుతుంటే ఆరిపోతుంది, చాలా ఇబ్బంది లేదు. బ్యాటరీ మీకు రన్నింగ్లో పోతుంది, రన్నింగ్ ఆగుతుంది. రన్నింగ్లో ఎందుకు ఆగిపోవడం లేదు? బ్యాటరీ సెన్సార్ కదా, ఆగిపోతుంది బ్యాటరీ. బ్యాటరీ వెలిగి ఆరిపోతుంది. ఓకేనా, రన్నింగ్ ఆగిపోతుంది. ఏబిఎస్ ఫెయిల్ జరుగుతుంది. ఇప్పుడు వెలిగే ఉంది, ఇప్పుడు ఆరిపోతుంది మీకు రన్నింగ్ కూడా. సెన్సార్ అది వెలుగుతుంటే ఆరిపోతుంది అనేది. ఓకే, బండి ఫుల్ వారంటీ ఉందన్న. అవుట్ సైడ్ పార్ట్లు ఏంటన్నా ఎల్ఈడి లైట్ కానీ ఆర్లు కానీ సైలెన్స్గా మార్చుకోవాలి. ఇమీడియట్లీ ఏదైనా మార్చాలనుకో వారంటీ మార్చుకోండి. మా సర్వీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ ఉంటుందని ఆయిల్ ఒకటి చానికి లిక్విడ్ ఒకటి వాడాలి, వాడితే బాగుంటుంది. ఆయిల్కి ఆయిల్ ఫిల్టర్ అమౌంట్ మీరే పెట్టుకోవాలి. అలాగే సర్వీస్కి వచ్చింది సార్. ఇప్పుడు ఇంజిన్ వారంటీ అన్నారు కదా, ఇప్పుడు దానికి క్లచ్ ప్లేట్లకు కూడా వస్తుంది వారంటీ. అది మా తెలియదు కాదు, మరి ఇంజిన్ వారంటీ అన్న తర్వాత మరి అన్ని తెలాలి కదా. చెప్తాను అయిపోయింది అనుకోండి, మీరు చాలా యాప్ వేసుకుని ఆయిల్ బిల్ యాప్ వేసుకుని ఇప్పుడు కలిసి ఫస్ట్ సర్వీస్ కొట్టేసి అప్పుడు మీరు చేస్తాం. 13 ఏళ్ళ 13 ఏళ్ళు పడుతుంది. ఒక 5 ఏళ్ళు కూడా తర్వాత మీరు ఇస్తున్నాం.